ఇది ఎంత ఏజ్ వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది డాక్టర్? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికి వచ్చే అవకాశం ఉందండి ఇది. కానీ చిన్న పిల్లలకి ఎవరైతే వస్తాయో అంటే ఎస్పెషల్లీ 10 years 12 years లోపల ఎవరైతే గ్రోయింగ్ ఫేజ్లో ఉంటారో వాళ్ళకి హెర్నియాస్ వస్తే మనం సాధారణంగా మెష్ అనేది పెట్టాం. ఓకే. రీఎన్ఫోర్స్మెంట్ చేసే పద్ధతుల్లో మెష్ పెట్టాం. ఎందుకంటే వాళ్ళ మజిల్స్ అనేవి స్ట్రాంగ్గానే ఉంటాయి. వాళ్ళకి పుట్టుకతోనే కంజెనిటల్గా కొన్ని డిఫెక్ట్స్ ఉండడం వల్ల వస్తుంది. సో అది కంజెనిటల్ డిఫెక్ట్స్ కాబట్టి మజిల్ వీక్నెస్తో వచ్చే డిఫెక్ట్స్ కాదు కాబట్టి మెష్ అనేది పెట్టాం, అవసరం ఉండదు. కానీ ఎవరైనా ఆల్రెడీ ఒక ఏజ్కి వచ్చారు అంటే గ్రోయింగ్ ఫేజ్ అయిపోయింది, ఇంకా అప్పుడు వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లం వస్తే మాత్రం 100% మెష్ అనేది పెడతాం. సో మెష్ అనగానే చాలా మంది అపోహపడతారు, మళ్ళీ అదేదో ఐరన్ ఇట్లా లేదు. ఇట్స్ ఎ ప్రాస్థెటిక్ మెష్. అంటే చాలా పల్సగా ఉంటుంది, ఇన్ఫాక్ట్ మన ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది, ప్లయబుల్గా ఉంటుంది. అది పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్లీ. సో అది ఒకసారి లోపల అది మనం దాన్ని పేర్చిన తర్వాత అది అంటే వాళ్ళకి ఈవెన్ వాళ్ళ అంటే తెలియదు ఎగ్జాక్ట్లీ. సో అంత బాగా అది చేసుకోవచ్చు మనం. మెష్ పెట్టకుండా చేసే పద్ధతి అయితే అసలుకి నన్ను అయితే ఎవరు కూడా చేయించుకోకూడదు, డిస్కరేజ్ చేయాలి. ఎన్నాళ్ళకి కోలుకోవచ్చు వాళ్ళు మీరు సర్జరీ? వెరీ వెరీ ఫాస్ట్ అండి. సో ఎస్పెషల్లీ వెన్ వీ డూ లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ కానీ చేస్తే నా పేషెంట్ అయితే ఇవాళ చేస్తే రేపు పంపించేస్తాను. సో బై ఆఫ్టర్నూన్ బై ఈవినింగ్ దే ఆర్ బ్యాక్ హోమ్. సో అంత ఫాస్ట్గా డిశ్చార్జెస్ అయితే చేస్తాను. సో పోస్ట్ సర్జరీ కూడా పేషెంట్స్ ఇంటి దగ్గర ఒక 2-3 రోజులు ప్రాబ్లీ అంటే బెడ్ రెస్ట్ కాదు, జనరల్ ఇంటి దగ్గర ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకుంటే దే విల్ బి బ్యాక్ టు వర్క్. సో లాప్రోస్కోపీతో కూడా ఇంకా రోబోతో ఏంటంటే అడ్వాంటేజ్, ఇంకా ఆ చిన్న పెయిన్ కూడా ఇంకా తగ్గే అవకాశం బెటర్. అండ్ రోబోలో మనము డిఫరెంట్ ప్లేన్స్ ఉన్నాయి. ఇంత ఫస్ట్ నేను చెప్పాను కదా మనకి అబ్డామినల్ వాల్లో చాలా మజిల్ లేయర్స్ ఉంటాయని. సో మన ఇన్ బిట్వీన్ మజిల్ లేయర్స్ కూడా మనం మెష్ని పెట్టచ్చు. దానివల్ల ఏంటంటే పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఓకే. దెన్ ఆపరేషన్ అయిన తర్వాత ఏదైనా వాళ్ళు ఇంకా కంటిన్యూస్ ఫుడ్ డైట్ ఏమైనా ఫాలో అవ్వాల్సింది ఉంటుందా? ఒక జనరల్ ప్రిన్సిపల్ నేను ఎవరికైనా అందరికి చెప్పేది ఏంటంటే పోస్ట్ సర్జరీ కూడా ఫ్యూ డేస్ అంటే ఈ మెష్ అనేది మన బాడీలో ఇంటగ్రేట్ అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్లో ఆ మెష్లోకి మన టిష్యూస్ గ్రో అయిపోయి ఇట్ విల్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. ఇంటగ్రేట్ అయిపోతుంది మెష్ అనేది, ఇన్సపరబుల్ అయిపోతుంది. అంటే మళ్ళీ మనం అసలు తీయాలంటే కూడా తీయలేము. సో అంత స్ట్రాంగ్గా అది బాండ్ ఏర్పడిపోతుంది దానికి. ఈ బాండ్ జరిగే లోపల మనం తొందరపడకూడదు. సో ఎస్పెషలీ అది జరిగేదానికి ప్రాబ్లీ ఒక 1 month అట్లా పట్టచ్చు, ఇంకొంచెం ఎక్కువ కూడా పట్టచ్చు. సో ఈ పీరియడ్లో ఎస్పెషల్లీ విమెన్, కొంతమంది స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంటారు వెంటనే, అప్పుడు దాకా చేయని వాళ్ళందరూ వెంటనే యోగా అంటారు. సో ఇవన్నీ కొత్త అప్పుడు గుర్తు వస్తాయి, ఎప్పుడు నేను యోగా స్టార్ట్ చేయొచ్చు అంటారు వెంటనే. సో నేను అట్లాంటి వాళ్ళు కొంచెం వెయిట్ చేయాలి, యోగా చేయాలి, తప్పదు, డెఫినెట్గా చేసుకోవచ్చు, మంచిదే, బట్ నాట్ సో ఎర్లీ. ఎందుకంటే అబ్డామినల్ వాల్లో ప్రెషర్ పెరగకూడదు. సో ఏదైతే మెయిన్ రీజన్ ఏదైతే మనకి హెర్నియాస్కి వచ్చేదానికి కారణం ఏదైతే మాట్లాడుకున్నామో అది మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటే, ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది బాగా జరిగిపోతే ఆ స్ట్రెంగ్త్ మళ్ళీ రీగైన్ చేయొచ్చు. సో మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశాలు, రికరెన్స్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ఇది నెంబర్ 1 అండి. నెంబర్ 2, పేషెంట్స్ పోస్ట్ సర్జరీ కూడా వెయిట్ రీగైన్ కాకుండా ఉంటే మంచిది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మజిల్స్ మధ్యలో ఫ్యాట్ రావడం, స్ట్రెచ్ అవ్వడం, పేషెంట్స్ వెయిట్ గెయిన్ కావడం, అబ్డామినల్ గర్త్ పెరగడం, ఇవన్నీ జరిగితే ఏమైందంటే మనం మెష్ ఏదైతే పెట్టామో మనం ఆ రోజు తగ్గట్టు, ఆ రోజు ఉన్న డిఫెక్ట్ తగ్గట్టు పెట్టుంటాం. ఇప్పుడు వీళ్ళు పేషెంట్స్ ఎవరైతే సర్జరీ చేయించుకున్న తర్వాత వెయిట్ గెయిన్ అవుతారు అనుకోండి, న్యాచురల్గా అబ్డామినల్ వాల్ స్ట్రెచ్ అవుతుంది. సో ఆ మెష్ అనేది జరుగుతుంది సైడ్కి, జరిగినప్పుడు మళ్ళీ రికరెన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో పోస్ట్ సర్జరీ వెయిట్ గెయిన్ అనేది కూడా చేయకుండా ఉంటే బెటర్. ఎవరైతే స్మోకర్స్ ఉంటారో, లేదా కాన్స్టిపేషన్ వల్ల ప్రైమరీగా అదొకటి ఇబ్బంది ఉంటారో, లేదా యూరిన్ ప్రాబ్లం ఉంటుందో, పాస్ చేస్తే కొంచెం మంది పెద్దవాళ్ళు డిఫికల్టీ ఉంటుంది ప్రాస్టేటిక్ సిమ్టమ్స్ వల్ల. సో వీళ్ళందరూ కూడా కొంచెం అబ్డామినల్ ప్రెషర్ని పెంచే పనులు చేయకుండా జాగ్రత్తగా ఉంటే అసలు ఇది రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అసలు ఈ హెర్నియా రాకుండా ఉండడానికి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంగ్వైనల్ హెర్నియాస్ న్యాచురల్గా వచ్చేవి. సో వాటికి మనము అఫ్ కోర్స్ అది మన ప్రమేయం లేకుండా కూడా రావచ్చు. బట్ ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ బాగా చేస్తారో, ఎవరైతే అబ్డామినల్ అంటే అబ్డామినే కాదు జనరల్గా ఫిట్గా ఉంటారో వాళ్ళు వచ్చే అవకాశాలు తక్కువ.
కొంతమంది నేను చూస్తాను జిమ్కి వెళ్తారు, సో వెళ్తారు, సో అక్కడ వెళ్ళి నాట్ ఓన్లీ ఏరోబిక్స్ దే డూ ఆల్సో వెయిట్ లిఫ్టింగ్, ఆల్ స్టంట్స్ దే వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు. సో అవును. వెయిట్ లిఫ్టింగ్ కూడా సరిగ్గా ప్రికాషన్స్ తీసుకోకుండా చేస్తారు, ప్రాపర్ ట్రైనర్ ని Own knowledge తో. సజెషన్ చేసుకోకుండా తీస్తారు. సో వెయిట్స్ అనేవి ఎట్లా ఎత్తడం చేస్తారు. వాళ్ళు ఏమైందంటే న్యాచురల్ గా వెయిట్ ఎత్తే టైంలో అబ్డామినల్ వాల్ ప్రెషర్ పెరిగి హెర్నియాస్ వస్తూ ఉంటాయి. ఓకే. సో ఇది కూడా మనం గమనించుకోవాలి. సో అవాయిడ్ చేసేదానికి రీజన్స్ అంటున్నారు కాబట్టి ఇది ఒకటి. అవును. క్రానిక్ స్మోకర్స్ ఉంటారు, సో ఎవరైతే స్మోకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళలో మజిల్స్ కూడా స్మోకింగ్ హ్యాబిట్ వల్ల మజిల్స్ కూడా కొంచెం వీక్ అవుతాయి. సో అండ్ ఆల్సో క్రానిక్ కాఫ్ ఉంటుంది వాళ్ళకి, స్మోక్ చేయడం వల్ల మళ్ళీ అవును. రిపీటెడ్ తగ్గుతూ ఉంటారు. సో వాళ్ళలో ఇది వచ్చే అవకాశం ఉంది. ఇంకా కాన్స్టిపేషన్, ఎవరైతే కొంచెం మలబద్ధకం ఉంటుందో వాళ్ళు డైలీ మార్నింగ్ చాలా పెద్ద కార్యక్రమం లాగా చేస్తుంటారు. సో దాంట్లో ప్రెషర్ పెట్టడం కూడా ఒక భాగం అయిపోతుంది. అవును, మినిమం 1 అవర్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు డాక్టర్. సో రీసెంట్ గా చూస్తే న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్స్ ఈ మధ్య ఫోన్స్ ఎత్తుకొని పోయి కూర్చున్న వాళ్ళు ఎక్కువ. అవును. సో అదొక ప్రాబ్లము. సో ఇవన్నీ ఏంటంటే కాన్స్టిపేషన్ ని మనం సీరియస్ గా తీసుకోవాలి. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళని ఎస్పెషలీ స్ట్రెయిన్ చేయకూడదండి. స్ట్రెయినింగ్ ఈజ్ నాట్ అది హెల్పే చేయదు వాళ్ళకి. ఈవెన్ కాన్స్టిపేషన్ వాళ్ళకి స్ట్రెయిన్ చేయడం వల్ల అస్సలు బెనిఫిట్ లేదు. సో దానికి రెమెడీగా కావాలంటే మెడిసిన్ వాడుకోవచ్చు, లేదా న్యాచురల్ గా మన ఫుడ్ లో మార్పులు చేసుకొని తీసుకోవచ్చు. కానీ ప్రెషర్ పెట్టడం వల్ల మాత్రం వాళ్ళకి బెనిఫిట్ రాదు. సో అది మానుకోవాలి. సో అది నెంబర్ 3. అండ్ ప్రాస్టాటిక్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్ నైట్ టైమ్స్ చూస్తాం మనం, 60s 70s వచ్చే వాళ్ళు ఎస్పెషల్లీ నిద్రలో నైట్ కూడా 3-4 సార్లు లేసి వెళ్తూ ఉంటారు బాత్రూమ్స్. సో మనం గుర్తించాలా అది ప్రాస్టాటిక్ ప్రాబ్లం వల్ల వచ్చిందని. సో దానికి కూడా మనం చిన్న మెడిసిన్స్ వాడితే కూడా ఆ సిమ్టమ్స్ కూడా తగ్గుతాయి. సో ఇవన్నీ కూడా ప్రివెన్షన్ కి చాలా హెల్ప్ఫుల్. ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ విమెన్ ఆఫ్టర్ సి సెక్షన్స్, ప్రెగ్నెన్సీస్ తర్వాత వెయిట్ గెయిన్ అవ్వకూడదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనం చేసుకుంటే జనరల్ గా రావు. సో దీనికి కూడా ఆబ్వియస్లీ మీ స్టార్ లో మీ దగ్గర ట్రీట్మెంట్ అయితే మాత్రం వెరీ బెస్ట్ ఉందని అన్నారు మీరు. సో డెఫినెట్లీ పేషెంట్స్ హ్యాపీగా ఫీల్ ఫ్రీగా అప్రోచ్ అవ్వచ్చు. యా డెఫినెట్లీ. సో మేము లాప్రోస్కోపీ కాకుండా రోబోటిక్ కూడా చేస్తున్నాము. సో ఫుల్లీ అప్గ్రేడ్ వెర్షన్స్ వచ్చినాయి మీ దగ్గర. వచ్చాయి అండ్ మా రిజల్ట్స్ మంచిగా చాలా బాగున్నాయి. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ వెరీ హ్యాపీ పేషెంట్స్. Yes. Thank you, doctor. Thank you.